తను మా మొదటి అక్క జోవి జోషిత అక్క. తను మా రెండో అక్క జిమ్సీ అక్క. తను మా మూడో అక్క జాస్మిన్ అక్క. తను మా నాలుగో అక్క జోయిసీ అక్క. తను మా పక్కింటి అక్క జమీలా అక్క. జోవి, నువ్వు చెప్పిన పెళ్లి వయసుకు వచ్చిన మీ అక్కలు వీలేనా? వీళ్ళ తర్వాత నేను పుట్టగానే మా నాన్న చనిపోయాడు. పాపం. ఆ తర్వాత మా ఇంటి బాధ్యతలన్నీ నా తలకు చుట్టుకున్నాయి. ఒరే పాల్, వీళ్ళంటి భారం మన తలకు చుట్టుకోదుగా. ఇక్కడ పడుకుందామా? పడుకోవచ్చా? పడుకోవచ్చు. దోమలున్నాయా? బాగున్నాయి. ఉన్నాయా? దోమల స్టిక్ ఉందా? లేదురా. ఉంటే బాగుంటది. దుప్పటొద్దా? రై, అవును, నీకింతమంది అక్కలున్నారు కదా, ఎవరికి పెళ్ళవలేదా? నేను చదివి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి ఒక్కొక్కరికి పెళ్లి చేస్తానని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అలా అయితే నువ్వు చాలా ఎక్కువ సంపాదించాల్సి వస్తుంది జీవి. కరెక్టే. అక్కడ వాళ్ళు కాలేజీలో ప్రాబ్లం చేసి వచ్చారు. ఎక్కడ వాళ్ళు? వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కాలేజీకి రావద్దని. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నరికి పారేస్తాం. ఏమనుకుంటున్నారో ఏమో. పదండ్రా. వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్మని టైం బాగుంది. రేయ్, నిన్నేరా పొద్దున్నే ఇంటికొచ్చి బెదిరించి వెళ్తున్నారా? ఇక్కడెవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. ఏమనుకుంటున్నారా మీరు? రే జోవి, కిందకి రారా. ఇక్కడికొచ్చి వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేరా. మా అక్క ఎప్పుడు ఇంతే, ఇలాగే ఇరికించేస్తుంది. నరికిపోరేరా వెదవల్ని. ఎవరినైనా చంపాలని వచ్చారు? మర్యాదగా వచ్చి నన్ను చంపేసుకోండి, లేకపోతే ఇంటికి వచ్చి అందరినీ చంపేస్తాను. పోన్రా పోన్రా. ఇది ఇక్కడితో అయిపోయిందనుకోవద్దు. వాళ్ళు వదలరు. అమ్మవారి జాతర అయ్యాక వెళ్తే పోలే. మాకు వేరే పనేం లేదనుకున్నావా? ఈ అర్ధరాత్రి పూట మీరు ఎక్కడికని వెళ్తారు? ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలిసిన ఒక చోటు ఉంది. అక్కడికి ఎవరు రాలేరు, ఎవరికి ఏ భయం వేయని ప్లేస్. మనం అక్కడే ఉండిపోతున్నాం. కన్నూర్. వెళ్దాం పదండి. వస్తామండి. వెళ్తాం. సరే అక్కలారా, నేను వెళ్ళొస్తాను. గడి పెట్టుకొని పడుకోండి. జోవీకేం ప్రాబ్లం రాదు. ఈ ప్లేస్ ఎవరికి తెలీదు. బయటంతా పచ్చగానే ఉన్నా లోపలంతా ఎర్రగా ఉంటుంది. ఇది కన్నూరు. మా ఇల్లు పక్కనే రాయేష్ అన్న, కలపరంగు. నాన్నకు ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. నాకు తెలుసు, ఇప్పుడు ఎవరూ లేరు. అంటే రాయేష్ అన్న, అప్పట్లో మన ఇద్దరిది పక్క పక్క ఇల్లా, అంటే ఒకే ఊరు. ఈ ఇల్లు బాగా పాతిల్లు కదా రాజేష్ అన్న? ఇది మా నానమ్మ ఇల్లురా. ఓ, ఇదేగా పూనకం వస్తే అలా ఉంటారు, అవునా? ఆయన మూతప్పన్ స్వామి, కన్నూరు యొక్క దైవం. అయితే ఈయనెవరు? ఆయన పేరు కుట్టియర్ గోపాలన్. కన్నూరుకి ఇంకో దైవం లాంటివాడు. ఏ కేజీ తెలియదంటున్నాడు చూడు, కొట్టానటనా? ఏ కేజీ అంటే తెలియదురా నీకు? నేను చూడలేదు, కానీ ఆయన పేరు విన్నాను. అమ్మ, వీళ్ళు కాలేజీలో నా జూనియర్స్. ఇతను పాలు, సుభాష్, ఇతను జోవి. అమ్మ, టీ తీసుకొస్తావా? బియ్యం ఉన్నాయిగా. అన్నా, మనం జెండా విడిచేసాం కదా, మనం కాలేజీకి వెళ్ళి టీసీ తీసుకోగలమా? ఎందుకు టీసీ? టీసీ ఎవరు తీసుకోలేదు తెలుసుకో. ఇంత భయం ఉన్నవాడు ఎందుకు జెండా విరవటానికి వెళ్ళావు? నేను అసలు టచ్ చేయలేదు. మరి నువ్వేం చేయనప్పుడు ఇంత దూరం వెళ్తే ఎందుకు కలిసి వచ్చావు? రూమ్ లోనే ఉండొచ్చుగా. ఇప్పుడు నేను ఆ ఊరు వదిలి కన్నూరు కూడా వచ్చేసాను. ఇప్పుడు నేను వెళ్తే నన్ను నరికి పోగులు పెడతారు. ఏం జరగబోతుందో, నా టీసీ ఎలా తీసుకోవాలి? అవన్నీ అసలు ప్రాబ్లమే కాదు. ఇప్పుడు మనం ఎలక్షన్ కోసం క్యాంపస్కి వెళ్లే తీరాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఎలక్షన్స్ వచ్చేసాయి. అది అయ్యే వరకు వాళ్ళు మిమ్మల్ని టచ్ చేసే అవకాశమే లేదు. మీరే చెప్పారు కదా, పోయిన సంవత్సరం నామినేషన్ వేసినందుకు బాగా చెదకొట్టారని. ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, ఏ లోటు లేకుండా. కానీ ఎలక్షన్ అవగానే వాళ్ళు నన్ను కొట్టారు. అదే నాకు బాధగా అనిపించింది. కొడితే తిరిగి కొట్టాలి. తీసుకోండి బాబు. తీసుకోండి సున్నుండలు. ఇక్కడ ఇవి చాలా ఫేమస్.
హలో హలో రాజేష్ అన్న, నేను కృష్ణని. కృష్ణ నువ్వెందుకురా కాలేజీకి రాలేదు? అక్కడ జెండా వల్ల ప్రాబ్లం వచ్చిందని నేను మా ఊరికి వచ్చా. మీరు కాలేజ్ వదిలేసి వచ్చారట? నేను ఈ రోజు పొద్దున్నే సుభాష్ని మా ఊరికి తీసుకొచ్చాను. నేను కాలేజీలో అలాగే ఉత్తినే ఉన్నా కదా. లేదన్నా. నువ్వు రావటం లేదా? అయ్యో రాలేనన్నా, కన్నూరు దాకా అసలు రాలేను. పైగా నేను మా ఊళ్ళో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ చిన్న చిన్న పనులున్నాయి. అయితే అవన్నీ బాగా చేయి. సుభాష్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇస్తాను. కృష్ణ, నేను మా ఊళ్ళో చిన్న చిన్న పోరాటాలు చేస్తున్నాను. పోరాటాలా? ఎలక్షన్ పోరాటాలు. ఎవర్రా కృష్ణరా, మాట్లాడతావా? వాడింట్లో దాక్కున్నాడా? నేను ఆ రోజు వాడు జెండా విరిచినప్పుడే అనుకున్నాను తెలివిగా తప్పుకుంటాడని. అది కదరా, వాడేదో పోరాటం చేయబోతున్నాడట. నేను కాలువకి వెళ్తున్నాను, వస్తున్నావు? నేను వస్తా. పిల్లో పెట్టేశాడురా. వాళ్ళు కాలువలో స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఈ ఎలక్షన్లు ఏమైనా సరే నేను పోటీ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి. తప్పకుండా రా, చేద్దాం. సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే, కాలేజీలో కలుద్దాం. ఓకేరా. బాయ్.